గురుగారి చేతుల్లో ఒక చిన్న సత్కారం మీరు కూడా చెప్పి రావాలని కోరుకుంటున్నాను. నిలబడాలని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఈ రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల యొక్క విశిష్టత ఈరోజు మనం స్మరించుకుంటూ గుర్తించుకుంటూ మహిళలు సృష్టికి మూలం, సృష్టి నిర్మాణానికి కారణం. మహిళామూర్తి ఒక అద్భుతమైనటువంటి ఆదిశక్తి. మహిళ తన జీవన వ్యవస్థలో కుటుంబ వ్యవస్థకి ఒక వైస్ ఛాన్సలర్గా ఉంటూ యూనివర్సిటీకి తాను జీవన వ్యవస్థలో ఈ యొక్క కారణభూతమైనటువంటి అనేక అంశాలకు ముందుండి నడిపిస్తున్నటువంటి మహిళా దినోత్సవాన్ని ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మనం ఒక చిన్న విషయాన్ని గుర్తించుకోవాల్సి ఉంటుంది. అండము పిండముగా మారి గర్భాలయం ఒక ఈశ్వరాలయం కింద పరిణామం చెంది ఆ ఈశ్వరాలయం నుండి భౌతిక కాలంలో ప్రవేశించినప్పుడు బాల్య యవ్వన కౌమార్య వృద్ధాప్యం అనేటువంటి దశలుగా ప్రయాణం చేసి చివరకు పంచభూతాల్లో మనం కలుసుకోవాలి. అంటే మన ప్రయాణం ఎక్కడి నుంచి ప్రారంభమైంది? స్త్రీమూర్తి యొక్క గర్భాలయం ఈశ్వరాలయం కింద అక్కడ నుండి ప్రారంభింపబడి చివరకు మనం పంచభూతాల్లో కలిసిపోవాలి. అంచేత మొట్టమొదటి గురువు స్త్రీమూర్తి తల్లి, ఆది గురువు. తర్వాత మన విద్యాబుద్ధులు నేర్పేటువంటి రెండవ గురువు విద్యా గురువు. తర్వాత మన యొక్క జీవన వ్యవస్థలో మనకి ఆధ్యాత్మిక బాటను తెలియజేసేటువంటి వారు ఆధ్యాత్మిక. ఈ ముగ్గురు కూడా మన జీవన వ్యవస్థలో ముఖ్యమైనటువంటి వారు. ఆ ముగ్గురిలో అందరిలో కన్నా ముఖ్యమైనటువంటి ఆది గురువు తల్లి స్త్రీమూర్తి. అంచేత తల్లికి మించిన దైవం లేదు అనేటువంటి విషయాన్ని మన గ్రంథాల్లో చెప్పబడుతుంది. అంచేత మొట్టమొదటిగా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అనే
సూక్తిని మనం తీసుకున్నట్లయితే మొట్టమొదట మాతృమూర్తికి మనం ఉన్నతమైనటువంటి స్థానాన్ని మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం మన యొక్క జీవన వ్యవస్థలో మొట్టమొదటి గురువు తల్లి. ఆ విధంగా వారి యొక్క ఆశీస్సులు పొంది ఆ తల్లిదండ్రులను మనం గౌరవించగలిగినప్పుడే మనకు జీవితం యొక్క అర్థం పరమార్థంగా తెలియబడుతుంది. ఈ యొక్క వ్యవస్థలో ఈనాటి సమాజంలో మనం స్త్రీలను గౌరవించాలి. స్త్రీల్లో ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఆ శక్తిని మనం గ్రహించి మనం వారికి చక్కని విలువనిస్తూ ఆ యొక్క సంసారంలో తల్లి ఒక అద్భుతమైనటువంటి పాత్ర వహిస్తుంది. ఆమె ఈ శాంతికి చిహ్నం, సహనానికి చిహ్నం, కుటుంబాన్ని ఒక చక్కని వ్యవస్థగా నడిపించడానికి ఉత్తమమైనటువంటి అడ్మినిస్ట్రేటర్. ఈ విధంగా మనం ఈ స్త్రీమూర్తులను గౌరవిస్తూ వారి యొక్క ఆశీస్సులు, వారి యొక్క తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు వారి యొక్క ఆశీస్సులు పొందుతూ మన జీవన వ్యవస్థని స్త్రీలను గౌరవించడం అనేటువంటి భారతీయ సంస్కృతిని ఆచరించి మన జీవన వ్యవస్థలో ఒక ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరడానికి కూడా తల్లి మార్గదర్శకురాలు. అటువంటి తల్లిని మనం గౌరవిస్తూ స్త్రీమూర్తి ఈ యొక్క అద్భుతమైనటువంటి శక్తిని మనం తెలుసుకుని తరించవలసిందిగా నా యొక్క మనవి. సర్వే జనా సుఖినో